ఏమండోయ్ మిస్ కంప్యూటర్ గారు, మిమ్మల్ని ఈ రోజు నుంచి పేరు మార్చి పిలవాలనుకుంటున్నాను. ఏమని? వదినా అని. ఏమిటి మొహాలా పెట్టారు? పిలుపు బాలేదా? పిలుపు బాగున్నా ప్రయోజనం లేదే. ఏ? నేను మిస్ కంప్యూటర్ నవునో కాదో నాకు తెలియదు గానీ మీ అన్నయ్య మాత్రం మిస్టర్ కంప్యూటర్. అర్ధరాత్రి 12 గంటలు అవుతోంది, ఇంకా పనే. వదినా మీరండి, మనం వెళ్దాం. ఆయన కదలకుండా నేను రాలేను ప్రకాష్. అవునులే, రాముడు ఎక్కడుంటాడో సీత అక్కడే, కానీ ఈ లక్ష్మణుడు మాత్రం ఉండడు. సార్, నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా అడిగిపోదామని వచ్చాను. ఉండిపో గీత, నువ్వు పక్కనుంటేనే నా మనసు కాస్త నెమ్మది, లేకపోతే ఒంటరితనం నన్ను పీడిస్తోంది. ఇతరుల మీద ద్వేషంతో మనసు నింపుకునే మనిషికి ఒంటరితనం తప్ప ఇంకేమీ అక్కర్లేదేమో అనుకున్నాను. అంటే మనిషి బ్రతకటానికి పగ ఒకటే చాలదు, ఎవరితోనైనా కొంచెం స్నేహం, మరి కొంచెం ప్రేమ కూడా కావాలి. గీత, ఈరోజు నాకు నిజంగా రెండూ కావాలి. నువ్వు కొంచెం అన్నావు, మరి నాకు ఇంత స్నేహం ఇంత ప్రేమ కావాలి. ఇస్తావా? స్నేహం ప్రేమ ఆఫీస్ మ్యాటర్స్ కాదు, పర్సనల్ మ్యాటర్స్. ఇంటికొచ్చి అడిగితే చెప్తాను. అక్కడ తొంగున్నాడే, ఆడే నేను చెప్పిన బడా పెద్ద మనిషి. కొండన్నా ఆయి పెడతలే, ఆడు నేను కలపడితే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, మోంబతులు అయిపోద్ది, కొంపకుండా అయిపోద్ది. ఎవరిది? నీదే? అదే. అయితే వద్దులే. అందుకే పంచాయతీ చేయడానికి పెద్ద మనిషిగా నేను తీసుకొచ్చాను. ఆడితో ఎవరు నువ్వే పైసలు చెయ్యి. అరే నేనే పైసలు వేస్తాను, తప్పుకున్నా. కొండపిల్ల కొండను కొడుతున్నాడు దండం, బోడి ముండం. ఇది ఎవరా నువ్వు? కొండన్నా నిన్ను డ్రా అంటున్నాడు. ఏమంటున్నాడు? డ్రా అంటున్నాడు. రావాలన్నా పర్వాలేదు కానీ డ్రా అంటున్నాడా? ఏమయ్యా పెద్ద మనిషి, గల లొంగేర పని వేసుకున్నాను ఆకురుడు అనుకుంటున్నావా? తొక్క తీసి రోడ్లు కడతా, పేగుల మెల్ల వేసుకుని వేడ వాయిస్తా. ఎవరిది? నీది. నేనెవరిని? కొండపల్లి కొండన్నా. నా నుదురునే ఉంది రక్త తిలకం, నా మూతనే ఉంది, నల్ల మీసం, నా చేతినే ఉంది, తోలు పట్టక, నా నడునే ఉంది, సైకిల్ చైను. ఇవన్నీ అతను చూశాడా? చూసా ఉంటాడు. అయితే చేయని విప్పనా? వద్దు, లుంగి ఊడిపోతుంది. ఓ ప్రమాదం తప్పుకో. ఇదిగో నీ కొంప కూడా చల్లగుండాలని, నీ పెళ్ళాం బిడ్డలు పచ్చగుండాలని నీ మంచి కూడా చెబుతున్నా. విన్నావా? మర్యాద కూడా లేదే పోద్ది. ఏమంటా? మంచిగానా? క్రికెట్ క్రికెట్ చూడండి బాబు, చూడండి. పెద్దింటి బండారం, లోన లఠారం, పైన పఠారం. అబ్బా అబ్బా అబ్బా, ఏం తీసుకుంటారు ఫోటోగ్రాఫ్లు? ఎంత లక్షణంటారు, చూడముచ్చనుకుంటారు కదా, చిలకా గోరింకల్లాగా. ఆల్ రైట్, ఈ ఫోటోలు దానికి సంబంధించిన నెగటివ్లు నాకు అప్పగించాలి. నా కొడుకు జీవితంలో నుంచి మీ ముగ్గురు శాశ్వతంగా తొలగిపోవాలి. అందుకు మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. అండర్స్టాండ్? ఐ స్టాండ్. ఓయ్ పేదింటి పిల్ల మానవ అంటే అంగట్ల మీద జంతిగా అనుకుంటున్నావా? అవసరమైనప్పుడు 5 పైసలు పెట్టుకుని రుసు చూసి అవతల మారేయడానికి. ఆ తర్వాత ఆడపిల్ల పడే కష్టాలు నీకేం తెలుసయ్యా? వాళ్ళు తల్లి అయి దిక్కులేని పక్షులు అవుతారు. చూసుడు, నాకు తెలియకడుగుతాను, నువ్వు ఇచ్చే డబ్బులు తీసుకుని వెళ్ళడానికి మేమేమైనా చెవులో పూలు పెట్టుకొచ్చావు అనుకున్నావా? మా గంగమ్మ న్యాయం జరగకపోయిందో నువ్వు సర్వనాశనం అయిపోతావు. మా గంగమ్మ బ్రతికితే నీ కొడుకు ప్రకాశం బ్రతుకుతుంది, లేకపోతే మర్డర్స్, ఇంట్లో 3 మర్డర్స్ జరుగుతాయి. ఎవరు? ఒకటి పెద్ద ఆయన, పొడిచాయి. 2 నీ కొడుకు చిన్న ఆయన, పొడిచాయి. 3 నీ చెల్లెల గంగమ్మ. ఎందుకు? నీ పర్మిషన్ కూడా లేకుండా వాళ్ళ కొడుకుతో తైతెక్కలాడినందుకో. అయితే పొడిచాయి. తీసే గడ్డలో నాకు తెలియకుండా అప్రాచ్య పనులు చేసి, పైగా పాకల్లో పనిచేసే లేఖిదాన్ని తెచ్చి నా కోళ్ళు అంటావా? ఒక్కడుగు ముందుకు వేస్తే నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. తగ్గవయా స్వామి, నువ్వు నరికి పోగులెట్టేవారికి ఇక్కడ ఎవరు ఆగరు. ఈ లోపల నేను నరికి ముక్కలు చేసి కుక్కలకి ఎత్తాం. చూడు ఇంకుడు, మా చెల్లి గంగమ్మతో పాటు మేము ఇక్కడే ఉంటాం. అలా ఉండడం నీకు ఇట్టం లేకపోతే నీ ఆస్తిలో సగం మాట మా బామ్మరికి పంచిచ్చే మర్యాదగా బయటికి వెళ్ళిపోతాం. అంతే. ఏరా, నీ నిర్ణయం అంతేనా? అంతే డాడీ. నీ కర్మ అఘోరి. ఏం చూపుకుంటున్నావురా? ఎప్పుడు అంతే. కొండన్న ఆ పైడి తల్లి మా ఇంకుడు మా సెంట గుడిసి కట్టాడు. గుడిసె కదరా, అర్థం ఇది ప్యాలెస్. చెప్పవేటి? గుడిసె ప్యాలెస్. పైడి తల్లి కొండన్న, రాత్రి నేను బొబ్బోమని చూస్తున్నాను, నువ్వు ఏడ కనపలేదు. ఏడ బొబ్బ ఉంటుంది? వెనక పక్క చిన్న గది ఉంటేను అక్కడ తొంగున్నాను. గదే?
గది ఏటలా పెట్లని అవుతావేంటి? గది కాదురా బాత్రూమ్. బాత్రూమ్ అయితే రేటి, కొంగ రూమ్ అయితే మా సెట జోరుగా ఉందిలే. జోరుగుంటే బోరుగుంటే మనకేం వస్తుంది కానీ రారాబోతుందా రామశల. ఎక్స్క్యూజ్ మీ, చూడండి మా నాన్నగారు టిఫిన్ చేస్తున్నారు, మన తర్వాత చేద్దాం. ఏటయ్యా మీ అయ్యగారి బోర్డు గొప్ప, మట్టిద్దే ఇవ్వా. మీ అయ్య కంటే గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప మనుషులు మా గుడిసెల కాడికి వచ్చి మాతో కూర్చుని బొవ్వ తిని మమ్మల్ని దువ్వి పుట్టకిరాపులు తీయించుకుని పత్రికల్లో మున్సిపాలిటీలు చేసుకుంటున్నారు. అది ఎవ మున్సిపాలిటీ కాదే, పబ్లిక్ సిటీ. అదే గొప్పలు చెప్తున్నాడు, గొప్పలు వాళ్ళకోవా. ఏంటి మావా పచ్చిమిరపకాయ కసుక్కుని కొరికావు? మెంగనాక మిరపకాయ కొరుకుతున్నాడే. ఏటి ఇంకడు కారం పుట్టనేదా? అరే మమకారం లేని మనిషి కారం ఎక్కడి నుంచి వస్తుందిరా? రే సుపుత్ర, ఏంటి నాన్న? దాన్ని ప్రేమించానని పాడు పని చేసి కోడలని చెప్పి నా నెత్తిని కూర్చోబెట్టావు. ఓకే, మరి ఈ సంతంతా ఏమిట్రా? నిమిషాల మీద వాళ్ళిద్దరిని బయటికి పంపించు, లేదా పోలీసులు పిలిపించి అందరినీ లోపలికి తెస్తాను. కొండన్నా ఆడి వాళ్ళకు చూస్తే అన్నంత పని చేసేట్టున్నాడు. మనం వచ్చిన పని అయిపోయింది కదా, సల్లంగా జారుకుంటే పోలా. పోయి గంగమ్మ సల్లంగా కాపురం చేసుకున్నా, నేను పోయేస్తా. ఏం కుళ్ళు గుడ్డు బాయి, గాడిద గుడ్డు బాయి. అమ్మా, మాట నిలుపుకోవాల్సిన రోజు దగ్గర పడింది. ఆగస్టు 15 సమీపిస్తోంది. నాకు జన్మనిచ్చిన నీ రుణం తెచ్చుకునే శక్తిని, అదృష్టాన్ని నాకు వరంగా ప్రసాదించు. గెలవటమే అలవాటైన నాకు గెలుపు మాత్రమే కలిగేట్టు దీవించు, దీవించు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు యూ. మీ మాజీ యజమాని గారి పరిస్థితి ఎలా ఉంది కనుక్కున్నావా? ప్రతాప్ గారి బిజినెస్ అంతా కొంచెం కొంచెంగా మనమే లాగేసుకున్నాం. ఊరు నిండా అప్పులు తప్పితే ఆయనకి ఇంకేం మిగలలేదు. ఇంకో గట్టి దెబ్బ తగిలితే ప్రతాప్ గారు పూర్తిగా మునిగిపోతారు. గుడ్. ఆ దెబ్బ మనమే కొడదాం. ఎలా? ఐల్ టెల్ యూ లేటర్. రండి బాబు గారు, రండి రండి రండి. మీరు వస్తారా రారా అని నాటి బట్టి ఒకటే కంగారు పడి చచ్చిపోతున్నాను అనుకోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, డికాషనా? ఏమవుతుంది? ఏం తీసుకుంటారులేండి, తీసుకుంటే మాత్రం ఎలా సహిస్తుంది? మీకు వచ్చిన కష్టం లాంటిది. కంగారు పడకండి, కంగారు పడకండి. చూడండి, మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి జరిపిస్తున్నామా లేదా? నిశ్చితార్థం పెట్టుకున్న ఈ సమయంలో మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తామండి, ఊళ్ళో నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. మీరేదో దివాళా దిగిపోతున్నా ఆ మాట అన్నవాడి చెప్పు తీసుకొడతాను. అబ్బా మిమ్మల్ని కదండి, ఆ మాట అన్న వాళ్ళు మీరు చెప్పు తీసుకొడతారని వాళ్ళతో నేను ఎప్పుడో చెప్పాను. ఎందుకు మీరు ఊరికే కంగారు పడిపోతారు? కూర్చోండి, ఊరికే కంగారు పడిపోతారు. కట్నాలు కానుకలు లేకుండా పెళ్లి చేసుకుంటామన్నమాట వాస్తవమే. మరి ఏం చేయమంటారు? మా వాడు కట్నం కావాలంటున్నాడు. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే వాడి ఫ్రెండ్స్ లో పెద్ద నమ్మద్దాట. అదేమిటి? అదేమిటంటే ఏం చెప్తారండి, ఈ రోజులో ఎవడెంత ఎక్కువ కట్నం తీసుకుంటే వాడే హీరో కదా. ఎంత కట్నం కావాలి? ఎంతంటే ఉందిలేండి, సింపుల్ గా ఒక లేటెస్ట్ మెర్సిడీస్ బెంజ్ కారు ఉంటే మంచిది. అది కూడా డీజిల్ అయితే మరీ మంచిది. సరే, 15 ఎందుకండి, 14,50,000 ఆల్రెడీ మాట్లాడి పెట్టాను, రెడీగా ఉంది. అది మీకు పెద్ద లెక్కలేదు కాదు. పోతే బంజారా హిల్స్ లో మీ బిల్డింగు, కొంపల్లిలో దాంట్లో ఎలాగో మీరు అమ్మాయి పేరు పెడతారు, అదేం చెప్పక్కర్లేదు, మీకు పెద్ద లెక్కలేదు కాదు. పోతే అమ్మాయి ఒంటి నిండా బంగారపు తొడుగు, డైమండ్ నెక్లెస్ తో సహా మీరు ఎలాగో ఇస్తారు, అదేం చెప్పక్కర్లేదు, అది మీకు పెద్ద లెక్కలేదు కాదు. పురోహితుని పిలిపించాను, ముహూర్తం పెట్టించాను. మరి అనుకున్న ప్రకారం పెళ్లి జరగాలి అంటే 3 రోజులు ముందుగానే అనుకున్నవన్నీ ఇస్తే పెళ్లి జరుగుతుంది. మరి లగ్నం ఆగస్టు 15వ తారీఖు. నమస్కారం సార్. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మీతోనే మాట్లాడాలని ప్రొద్దునే వచ్చి కూర్చున్నారు సార్. ఏమయ్యా, ఎన్నాళ్ళ నుంచి మీరు నాతో వ్యాపారం చేస్తున్నారు? ఎన్ని కోట్ల రూపాయలు అడగకుండా నాకు అప్పించారు, ఎన్ని లక్షల రూపాయలు ఈ చేత్తో మీకు వడ్డీ ఇచ్చాను. కానీ ఇప్పుడు కొంచెం వ్యాపారం డల్ అయింది. నిజమే, అంత మాత్రానికి అప్పుల వాళ్ళంతా పీక మీద కత్తి పెట్టినట్టు వరుసగా లైన్ లో వచ్చి నిలబడతారా? ఇది మీకు న్యాయంగా ఉందా? ఇప్పుడు మేము డబ్బు అడగడానికి రాలేదు సార్. మరెందుకు? గ్రూప్ డాన్స్ చేయడానికి వచ్చారా? కాదు ప్రతాప్ జీ, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము. థ్యాంక్స్ ఎందుకు? అడగకుండానే మా అప్పులన్నీ అనా పైసలతో తీర్చినందుకు కృతజ్ఞతలు. నేనెక్కడ తీర్చానయ్యా? మీరు కాదు సార్, మిస్టర్ భరత్ తీర్చారు.
మీరు మా పేరు రాసిన పత్రాలన్నీ ఆయన పేరుని ట్రాన్స్ఫర్ చేశాం. ఆ డబ్బంతా మొత్తం వడ్డీతో సహా మీరు ఆయనకి కడితే సరిపోతుంది. అలా కట్టకపోతే మీ ఆస్తులన్నీ వేలం వేసి డబ్బు వసూలు చేసుకునే హక్కు భరత గారికి ఉంటుంది. మీరు డబ్బు ఇవ్వవలసిన ఆఖరి తేదీ ఆగస్టు 15. వెళ్ళొస్తామండి. రామ్ రామ్. గాది కింద పంది కొక్కులా చేరి గరుడ స్తంభాన్నే వంచాలని చూసిన చిట్టెలుక సరాసరి సింహం గుహలోకే జొరబడింది. ఎంత ధైర్యం! చిట్టెలు కనుకుని మత్త గజంతో ఢీకొంది ముసలి సింహం. మాడు పగిలింది కదా, కట్టుకుని మూలన బబ్బుందా లేక బాధను భరించలేక బొబ్బలు పెడుతుందా చూసిపోదామని వచ్చాను. పాపం, ఏది కూలేని ఒంటరి కుక్క అనుకుని జాలితో ఇంతకాలం నిన్ను బ్రతకనిచ్చిందిరా ఈ సింహం. సింహం అడవి సింహమా గ్రామ సింహమా? రేయ్, నేను గ్రామ సింహాన్ని కాదు, నీ పొగరనిచే అడవి సింహాన్ని. అందుకే నిన్ను కోరలతో చీల్చి చెండాడాలా, పంజాబీ నీ ప్రాణాలను హరించాలా అని ఆలోచిస్తున్నాను. నీ కొడుకు కూతురు నా పంచన చేరినప్పుడే నీ కోరలు నేల రాలాయి. నీ ఆస్తి అంతస్తు నా హస్తగతమైనప్పుడే నీ పంజా దూది పింజై గాలిలో తేలిపోయి నేల కూలిపోయింది. ఇంకా ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం బుజ్జి కన్నా? నో, చిట్టి కన్నా. నీ గర్వం నీ అహంక కాలి కింద పడి నలిగి నాశనమైన సంగతి ఊరంతా గ్రహించినా నువ్వు ఇంకా గ్రహించలేదంటే చింత చచ్చిన పులుపు చావని నీ తెలివి తక్కువతనానికి జాలి వేస్తుంది. తనివి తీరా నవ్వుకోవాలనిపిస్తుంది. చిట్టిలుక ఎంత నవ్వినా సింహానికి లోటు రాదు చిట్టి కన్నా. లేడి నీకు చిక్కింది కాళ్ళు లేక కాదు, కాలం కలిసి రాక. ఈనాడు నీది పైచేయి కావచ్చు, కానీ క్యాలెండర్ లో డేట్ మారినట్టే మళ్ళీ నాకు టైం వస్తుంది. అప్పుడు నీ మదం నేననుస్తాను. గుడ్, వెరీ గుడ్. ముసలి సింహం గాండ్రింపులు మాని వేదాంతం మొదలెట్టింది. ఒప్పుకుంటున్నా, ఇవి వయసుకు తగ్గ మాటలు. ఉన్నాడు, కానీ ఉన్న చచ్చినట్టే లెక్క. అందుకే నా తల్లి పేరు ఆలయాన్ని, శరణాలయాన్ని నిర్మించాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెరీ సింపుల్. ఆ ఆలయానికి నీ పవిత్రమైన చేతులతో ప్రారంభోత్సవం చేయాలి. స్ట్రేంజ్, రియలీ స్ట్రేంజ్. మన ఇద్దరి మధ్య పచ్చగడ్డి భగ్గుమంటుంది. మరి ఈ ప్రారంభోత్సవాలేమిటి? ఏదైనా సంధి ప్రయత్నం ఆ చిట్టి కన్నా? చచ్చినా ఒప్పుకోను. ఈ ప్రారంభోత్సవానికి రానే రాను. నువ్వు రావాలి, వస్తావు, వచ్చేలా చేయగలను. ఏం చేయగలవు? ఏం చేయగలనా? నీ ఆస్తి మొత్తం నా స్వాధీనం చేసుకుని నిన్ను నడిబజారులో నిలబెట్టగలను. నీ కూతురు పెళ్లి చెడగొట్టి ఆ పిల్ల బ్రతుకు నాశనం చేయగలను. వాటా కోసం నీ కొడుకు చేతులు నీ మీద దావా వేయించి నీ పరువు హిందూ మహాసముద్రంలో కాదు, బే ఆఫ్ బెంగాల్లో కలపగలను. ఇంకా నమ్మకం కలగలేదా? పిచ్చుకుంట బుచ్చేశ్వరంలా నటించి నీ చేత 33 చెరువుల నీళ్లు తాగించిన వాడిని నేనే. కొండపల్లి కొండలలా నేను అదరగొట్టి నీ కొడుక్కి చెల్లి గంగమ్మకి పెళ్లి చేయించిన వాడిని నేనే. రేపొద్దున నిన్ను కట్టెల మీద పడుకోబెట్టి నిన్ను సజీవంగా దహనం చేయవలసిన వాడిని కూడా నేనే. ప్రారంభోత్సవానికి నువ్వు వస్తున్నావు ఎప్పుడో తెలుసా? ఆగస్టు 15. నాకు తెలుసు నీకు ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్స్ అన్ని సెటప్ చేసింది నేనే. నువ్వు నా ప్రారంభోత్సవానికి వస్తే ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతాయి. అదంతా అనవసరం. నువ్వు వస్తున్నావు, దట్స్ ఆల్. బాయ్. ఇదిగో 5 లక్షల రూపాయలు. ఆగస్టు 15వ తేదీ ఉదయం అతని ఇంటి ముందే అందరి సమక్షంలో అతన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయాలి.
మిస్టర్ భరత్